బ్రహ్మోపాసన చేసేటప్పుడు ప్రారంభంలో ఓంకార ధ్వని చేస్తారు. ఓంకార ధ్వనితో మూలాధార చక్రం నుండి శక్తులన్నీ ఆజ్ఞా చక్రంలోకి వస్తాయి. ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం తెరుచుకుంటుందో ఆత్మస్వరూపం అనుభూతి అవుతుంది. 8వ ఆజ్ఞా చక్రం ఓపెన్ అవ్వగానే ఇంకా ఎక్కువగా పురుషార్థం చేస్తారు. ఓంకార ధ్వనితో ఆత్మస్వరూపం అనుభూతితో నిరాకార పరమాత్మను పరంధామంలో స్మృతి చేస్తారు. ఆత్మపైన ఉండే సహస్రారం ఓపెన్ అవుతుంది. సహస్రారం ఓపెన్ అయితే బ్రహ్మాండంతో కనెక్షన్ అవుతారు. బ్రహ్మాండంతో కనెక్షన్ అయిన తర్వాత దశమ ద్వారం ఓపెన్ అయ్యి నెమ్మదిగా దశమ ద్వారం నుండి సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. దీనినే కుండలిని శక్తి అంటారు. ఇలా కుండలిని శక్తి జాగృతం చేసుకుని సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. దశమ ద్వారం నుండి ఆత్మ సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి భూలోకం నుండి పైకి భూవర్లోకం వెళుతుంది. అక్కడ కూడా పురుషార్థం చేసి 3వ లోకం వెళుతుంది. స్వర్గలోకంలో ఇరుక్కుపోతే మరలా మనిషిగా జన్మించాల్సి వస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ఆత్మలు స్వర్గలోకం లాక్కుండా మహర్లోకం వెళ్ళిపోతారు. ఇంకా పురుషార్థం చేసి జనలోకం వెళ్తారు.